ఓం శ్రీ గణేశ్వరాయ నమః. చంద్రమండల మధ్యస్థ చంద్రమండల మధ్యస్థమై ధ్యానించున్నది. చంద్రమండల మధ్యస్థ is the orbit of the moon. It is the heavenly realm, Swaha. And the body is causal body, Karana Sharira, Ananda Kosha, Shushupti Avastha. చక్రాలు సహస్రారము పైని చక్రాలు. ఇది చంద్రమండలం. చంద్రమండల మధ్యస్థ. చారు రూప, మనోహరమైన రూపము కలది. చారుహాస, సుందరమైన మందహాసము కలది. చారు చంద్ర కళాధర, చంద్రకళలు అయిన తర్వాత 16వ కళ నిత్య, ఆ మనోహరమైన కళను ధరించినది. చరాచర జగన్నాథ, స్థావర జంగమ రూపమైన సకల ప్రపంచానికి నాయిక. చక్ర రాజనికేతన, చక్రమే నివాస స్థలము కలది. పార్వతి, పర్వతరాజు పుత్రి. పద్మనయన, పద్మముల వంటి నేత్రములు కలది. పద్మరాగ సమప్రభ, పద్మరాగ మనుల వంటి కాంతి కలది. పంచప్రేతాసనాసీన, పంచబ్రహ్మలను శక్తిహీనమైనప్పుడు ప్రేతంగా ఉండే వారి మీద పంచాకార ఆసీనమైనది. పంచబ్రహ్మస్వరూపిణి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, రుద్ర, సదాశివులు పంచబ్రహ్మలు. వారి స్వరూపమే ఆ పరాశక్తి. చిన్మయి, చిత్కలయే ఆకారము కలది. పరమానంద, ఆనందమే బ్రహ్మస్వరూపము. అట్టి బ్రహ్మమునందు బ్రహ్మానంద స్వరూపిణి. విజ్ఞాన ఘన రూపిణి, ఘనమైన అనగా సాంద్రమైన విజ్ఞాన స్వరూపిణి. ధ్యానధ్యాతృ ధ్యేయ రూప, ధ్యానము, ధ్యాత, ధ్యేయ మూడింటి కలయిక స్వరూపము. This threefold aspect of experience, meditator, the object meditated on, and the meditation, they all corresponds to the three channels. The meditator is the action, the right side. The object meditated upon is the left side, and the meditation itself is the central channel, which is the Sushumna. ధ్యాన ధాతృ ధ్యేయ రూప, ధర్మాధర్మ వివర్జిత, ధర్మములకు బంధము మోక్షాలకు అతీతురాలు కనుక ఆమె ధర్మాధర్మ వివర్జిత. విశ్వరూప, పరాశక్తి విశ్వరూపముతో అభేదముగా ఉన్నది. జాగరిణి, సర్వేంద్రియ స్ఫూర్తి జ్ఞానము కలది. స్వపంతి, స్వప్నమునకు సాక్షి రూపముగా పరాశక్తి ఉన్నది. తేజసాత్మిక, స్వప్నావస్థయందు సూక్ష్మ దేహాభిమాని తేజస్సుడు ఈ తేజస్సుడి యందు ఆత్మరూపముగా ఉన్నది. సుప్త, సుప్త అనగా నిద్రించే అవస్థ. ప్రజ్ఞాత్మిక, సుషుప్త అవస్థనందు కారణ శరీర అభిమాని అయిన ప్రాజ్ఞుని యందు ఆత్మస్వరూపముగా ఉన్నది. తుర్య, పద్మాసనములో మనోబుద్ధులను సహస్రారమునందు ఉంచి మనస్సులో ఆలోచన లేకుండా సకల ప్రపంచమును విస్మయించి ఉండటాన్ని తుర్య అంటారు. ఇది జీవన్ముక్తి. సర్వావస్థ వివర్జిత, జాగృతి స్వప్న అవస్థలయందు ప్రపంచాలన్నీ ద్వైత బుద్ధి లేకుండా
చూసినప్పుడు సచ్చిదానందము కలుగుతుంది. వీరికి దేహారంభ కారణము ఉండవు. అట్టి ఆత్మస్వరూపిణి సర్వావస్థ వివర్జిత. జాగృత్ అవస్థలో మనం స్థూల దేహంలో జాగృత అవస్థలో ఉంటాము. సూక్ష్మ దేహంలో ఉన్నప్పుడు స్వప్న అవస్థ, కారణ దేహంలో ఉన్నప్పుడు సుషుప్తి అవస్థ. ఈ సర్వావస్థ వివర్జిత. సృష్టికర్తి, సృష్టి అనగా జగత్తు. అటువంటి సృష్టి చేయునది బ్రహ్మరూప పరబ్రహ్మస్వరూపిణి. గోప్తి, గోపనము అనగా రక్షణము. కనుక అట్టి రూపము కలిగి పరిపాలన సంరక్షణ చేయునది గోవింద రూపిణి. గోవిందుడు విష్ణు స్వరూపుడు. విష్ణు రూపము ధరించి సర్వ వ్యాపకత్వము కలిగి ఉన్నది. సంహారిణి, తమోగుణ ప్రధానమైన ఈశ్వరుడి కృత్యమైన జగత్ సంహారము చేయునది. రుద్రరూప, రుద్రుడు అనగా సంసారమును ద్రవింపచేయువాడు, రోగములను పోగొట్టువాడు. పరమేశ్వరుడు, ఆ పరమేశ్వర రూపిణి. తిరోధానకరి, సకల జగత్తును నశింపచేసి బీజమును తన యందు ఉంచుకొని అదృశ్యమగునది. ఈశ్వరి, ఈశ్వరుడితో అభేదము కలది. పరాశక్తి, సదాశివానుగ్రహద. పంచబ్రహ్మలలో 5వ వాడు సదాశివుడు. అతనితో అభేదము కలది. సృష్టి బీజము అనుగ్రహించేది. పంచకృత్య, సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహములను పంచకృత్యములు అంటారు. పరాయణ, పంచకృత్య పరాయణ. భానుమండల మధ్యస్థ, సూర్యమండలము చంద్రమండలము కలయిక బ్రహ్మస్వరూపము. భానుమండల మధ్యస్థ, is this the circle of the sun? And ఇది భువ atmospheric realm. And సూక్ష్మ శరీర విజ్ఞాన కోశ స్వప్నావస్థ. అండ్ చక్రాలు హార్ట్, విశుద్ధి, ఆజ్ఞా చక్రం. ఈ సర్కిల్ ఆఫ్ సన్ భానుమండలంలో వస్తుంది. భైరవి, ఈశ్వరుడు భైరవ రూపము ధరించెను. అతని పత్ని భైరవి భగమాలిని గుణ సంఖ్య రూపమైన మాల ధరించినది. పరిపూర్ణత, వీర్య, కీర్తి, జ్ఞాన వైరాగ్యములని భగవద్గుణాలను మాలా రూపంలో ధరించినది. పద్మాసన భగవతి, సహస్రార పద్మమే ఆసనముగా కలది. ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, లక్ష్మీ జ్ఞానము, విజ్ఞానము, విచక్షణ, బ్రహ్మజ్ఞానము, ఈ సుగుణాలు భక్తులకు ప్రసాదించున్నది. పద్మనాభ సహోదరి, విష్ణు శక్తి ఒకే చోట ఉద్భవించిన అందువలన శక్తి విష్ణు సోదరి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, కనురెపల పాటులో సృష్టి స్థితిలయలు లోకాలకు కలగచేయునది. సహస్ర శీర్ష వదన, 1000 కొలది శిరస్సులు ముఖము కలిగినది. సహస్రాక్షి, 1000 కొలది నేత్రములు కలిగినది. సహస్రపాత్, 1000 కొలది పాదములను కలిగినది. ఆ బ్రహ్మ కీట జనని, బ్రహ్మ మొదలుకొని కీటకము వరకు సకల ప్రాణులకు జన్మనిచ్చినది. వర్ణాశ్రమ విధాయిని, వర్ణాశ్రమలను విభజించి వారికి ధర్మములను ఏర్పరుచున్నది. నిజ జ్ఞారూప నిగమ, 4 వేదముల్లో పరదేవత యొక్క ఆజ్ఞను అనుసరించి రూపము ధరించినది. పుణ్య ఫలప్రద, వేద మార్గము
అనుసరించి వారికి పుణ్యఫలమును, విరుద్ధులకు పాపఫలము ప్రసాదించున్నది. శృతి సీమంత సింధూరీ కృత పాదాబ్జ ధూళిక. మీ పాదపద్మముల ధూళి వేదమాత పాపటి సింధూరముగా మెరియుచున్నది. సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక. సకల ఆగములు ముత్యపు దిప్పల వలె ఉండగా ఆ వేద సంపుటం యొక్క గర్భము నందు ఆనిముత్యముల వలె శ్రీదేవి అలరారుచున్నది. పురుషార్థప్రద చతుర్విధ పురుషార్థములను ఇచ్చినది. పూర్ణ దేశము, కాలము, వస్తువు ఇట్టి పరిణామాలు లేని సర్వ పరిపూర్ణ శక్తి భోగిని బ్రహ్మానంద స్వరూపమును దానిని అనుభవించ మనోబుద్ధులను కలిగినది. భువనేశ్వరి, చతుర్దశ భువనాలకు ఈశ్వరి, అంబిక, ఇచ్ఛా జ్ఞాన క్రియా సమాహార రూపము, అనాది నిధన, జనన మరణము లేని నిత్య స్వరూపము కలది. హరి బ్రహ్మేంద్ర సేవిత, హరి బ్రహ్మ ఇంద్రుడు మొదలగు దేవతల చేత సేవించబడున్నది. నారాయణి, నర అనగా జీవము, పరమేశ్వరుడే నారాయణుడు, నారాయణి పత్ని. నాదరూప, శబ్ద బ్రహ్మస్వరూపిణి, నామరూప వివర్జిత, కాదంబరి ప్రియ. నామరూప వివర్జిత, నామరూపములు ప్రకృతిలోని అంశాలు, నామరూపములు లేని బ్రహ్మస్వరూపిణి. హ్రీంకారి, భువనేశ్వరి, మంత్రస్వరూపిణి, ఆజ్ఞాస్వరూపిణి. హ్రీం, హ్రీంలో హ ఈజ్ శ్రీ శివ, రా ఈజ్ కుండలిని, ఐం సుషుమ్నా నాడి, మా is the union of Shiva in the Sushumna, in the Sahasrara. Hreem, Hrinkari, Hrimati, లజ్జావంతురాలు, హృదయమందు ధ్యానించదగినది, మనోహరమైన రూపము కలది. హేయోపాదేయ వర్జిత, అయిష్టములు, ఇష్టములు, ప్రవృత్తి, నివృత్తి లేనిది. రాజార్చిత, రాజరాజ అనగా కుబేరుడు, అతని చేత అర్పించబడినది. రాజ్ఞి, కామేశ్వరుని పట్టపురాణి. రమ్య, మనోహరమైన ఆకారము కలది. రాజీవలోచన, కమలదళముల వంటి నేత్రములు కలది. రంజని, భక్తులను రంజింపచేయునది. రమణి, భక్తులతో ఆడుకునున్నది. రస్య, పదార్థము నందు సారమే రసము, ఆ రసస్వరూపమే భగవతి. రణ కింకిణి మేకల, సన్నగా శబ్దము చేయుచున్న చిరుగంటల గల మొల నూలు కలిగినది. రమ, లక్ష్మీ స్వరూపిణి, రాకేందువదన, పూర్ణచంద్రుని వంటి ముఖము కలది. రతిరూప, రతి అనగా మన్మధుడి భార్య, దాంపత్య జీవితమే ఆమె ప్రధాన రూపము. రతిప్రియ, శబ్దరూపమైనది, రతీదేవిని ఇష్టపడునది. రక్షాకరి, భక్తులను రక్షించునది. రాక్షసాగ్ని, రాక్షసులను సంహరించునది. రమ, స్త్రీ రూపము, రమణ లంపట, కామేశ్వరునితో సర్వదా సామరస్యము పొంది ఉన్నది. కామ్య, ముముక్షులచే కోరదగినది. కామ కళారూప, కామేశ్వరుని కళారూపము. కదంబ కుసుమ ప్రియ, కదంబ కుసుమ
పుష్పములందు ప్రీతి కలిగినది, కళ్యాణి మంగళప్రదమైనది, జగదీకంద సకల జగత్తు ఉత్పత్తికి కారణమైనది, కరుణారస సాగర భక్తుల యందు కరుణ కలది, అపరిమితమైన దయా స్వరూపురాలు, కళావతి అరువది నాలుగు కళలు ఆమె స్వరూపము, కళాలాప 64 విద్యలు ఆమె పలుకులు, కాంత మనోహరమైన స్వరూపము కలది. కాదంబరి ప్రియ, కాదంబరి అనగా పుష్పసవము, అదే మధువు పరదేవతకు ప్రీతికరము. కాదంబరి is the bliss powered by the moon in the సహస్రార. అమృతము, చంద్రుని నుంచి అమృతము సహస్రారంలో పడేదే, అదే కాదంబరి ప్రియ. వరద వరములనిచ్చునది, వామనయన సుందరమైన నేత్రత్రయము కలిగినది, వారుని మద విహ్వల, వారుని ఖర్జూర రసము ద్వారా వచ్చిన అమృతము, మనసు ఉద్వేకాలను పోగొట్టి బాహ్య పదార్థ జ్ఞానము పోగొట్టును, మనస్సును అంతర్ముఖము చేయును. Varuni is the nadi which starts from the nabhi and ends in the heart. Varuni Madavihvala. Vishwadika సకల విశ్వము కంటే శ్రేష్ఠురాలు, వేదవేద్య చతుర్వేదములను చేత తెలుసుకో తగినది, మహావాక్య విచారణ వలనే అది సిద్ధించును. వింధ్యాచల నివాసిని, వింధ్యా పర్వతమున నివసించున్నది, వృత్తి శూన్యమైన మనస్సునందు నివసించున్నది. విధాత్రి సకల లోకాల్ని పుట్టించి పోషించినది, వేదజనని వేదములకు మాతృస్వరూపురాలు, విష్ణుమాయ. వైష్ణవ మాయని పరిచ్ఛేదము చేయగల త్రిగుణాత్మికా శక్తి. విలాసిని సకల జగము ఆమెకు విలాస స్థానము. క్షేత్రస్వరూప, క్షేత్రము అనగా కామేశ్వరి, కామేశ్వరుల స్థూల రూపాలు. క్షేత్రేషి క్షేత్రము తానే, క్షేత్రాధిపతి తానే, క్షేత్రజ్ఞ పాలిని. క్షేత్రస్వరూపమైన శరీరమును, క్షేత్రమును తెలుసుకొను జీవుడిని రెండింటిని పరిపాలించున్నది. క్షయ వృద్ధి వినిర్ముక్త, వృద్ధి క్షయములు శరీర ధర్మములు, కాని వాటికి సంబంధము లేనిది పరమాత్మస్వరూపిణి. క్షేత్రపాల సమర్చిత, క్షేత్రపాలకుడు జీవుడు అర్చించబడుతున్నది. విజయ సర్వత్రా విజయమే కలది, విజయ రూపిణి. విమల అజ్ఞాన సంబంధము లేక నిర్మలమైనది. వంద్య నమస్కరింప తగినది. వందారు జనవత్సల నమస్కరించు భక్తుల ఎడల వాత్సల్యము కలది. వాగ్వాదిని వాగ్రూప శరీరము కలది. వామకేశి సుందరమైన కేశకలాపము కలది. వహ్నిమండల వాసిని అగ్నిమండలము అనగా త్రికోణ చక్రము అందు నివసించున్నది. వహ్నిమండల మధ్యస్థ, it is the orbit of the fire, and the bhu, the realm, earth realm, స్థూల దేహ, అన్నమయ కోశ, జాగృత అవస్థ. భక్తిమత్ కల్పలతిక.
భక్తులకు కల్పలతవలె సకల వాంఛలను తీర్చునది. పశుపాశ విమోచిని. అజ్ఞానమనే పాశము, అట్టి పాశము నుంచి విముక్తులను చేసి సకల సుఖములను ఇచ్చి జీవన్ముక్తిని ఇచ్చునది. సంహృత శేషపాశాఢ్య. కర్మల యందు ఆసక్తి గల వారు విధి విహిత క్రియరహితులు. వారిని సంహరించినది సదాచార ప్రవర్తిక. వేద విహిత చారములే సదాచారములు. అట్టి సదాచారములను విస్తరింపచేయునది తాపత్రయాగ్ని సంతప్త సంహ్లాదన చంద్రిక. శారీరక మానసిక తాపత్రయాలన్నింటినీ పడుతున్న జనులకు సంపూర్ణంగా ఆహ్లాదం కలిగించు చంద్రకాంతి వంటిది. తరుణి సర్వదా 16 సంవత్సరముల యవ్వనం కలది. తాపసారాధ్య తపస్సులచే ఆరాధించబడినది. తను మధ్య సూక్ష్మమైన మధ్య ప్రదేశము కలిగినది. తమోపహ భక్తజనుల అజ్ఞాన అంధకారాలను పోగొట్టున్నది. చిత్కలయే ఆధారంగా కలది. తత్పదలక్ష్యార్థ తపస్సులచే ఆరాధించబడినది. తను మధ్య సూక్ష్మమైన మధ్య ప్రదేశము కలది. తమోపహ భక్తజనుల అజ్ఞాన అంధకారాలను పోగొట్టున్నది. తత్పద లక్ష్యార్థ తత్వమసి అను మహావాక్యము నందలి తత్ అనే పదానికి లక్ష్యార్థ స్వరూపమైనది. చిదేక రసరూపిణి, చిదానంద స్వరూపిణి, ఆనందమే స్వరూపముగా కలది. స్వాత్వానందలవీభూత బ్రహ్మాత్యానంద సంతతి. బ్రహ్మానంద సముద్రమే శ్రీదేవి. ఆ ఆనందం అందులో బ్రహ్మాదుల ఆనందములు బిందువులు మాత్రమే. పర శబ్ద సంకల్పానికి ఏమి మాట్లాడాలి ఉద్దీపన శక్తి సంకల్పము. ఇది మూలాధారంలో మొదలవుతుంది. ప్రత్యక్షితి రూప ఏమి మాట్లాడాలో ఆ భావనను ఉద్దీపింప చేసే శక్తి. అంతర్దృష్టిలో ఉన్న జ్ఞానస్వరూపిణి. పశ్యంతి ఎలా మాటలను మనస్సులో కూర్చుకోవాలో తెలిపే శక్తి. నాభియందు మొదలవుతుంది. పరదేవత సర్వశ్రేష్టమైన దేవతా స్వరూపము. అవ్యక్తమైన మూల ప్రకృతి. మధ్యమ పర పశ్యంతి ఈ రెండిటికి మధ్య ఉన్నది. వాక్యాలను కూర్చుటనే దానికి ఇచ్చే ప్రేరణ శక్తి. ఇది హృదయంలో జరుగుతుంది. వైఖరి రూపము. వైఖరి రూప భావ ప్రకటిత శక్తి, వాక్శక్తి, మాట్లాడే శక్తి. ఆకారము నుండి ఆకారం వరకు ఉన్న అక్షర స్వరూపము కలది. ఇది విశుద్ధిలో వైఖరి. భక్త మానస హంసిక యోగులకు భక్తుల యొక్క మనసే మానసం. ఆ మానస సరోవరమునందు సంచరించు హంస వలె శ్రీదేవి ఉన్నది. హంస హ అంటే శివ, సా అంటే శక్తి, మా అవి రెండింటిని కలిపేది హంస. శివ శక్తుల సంపేళన. కామేశ్వర ప్రాణనాడి జగత్ రూపుడగు కామేశ్వరునకు ప్రాణనాడి. కృతజ్ఞ ప్రాణుల దుష్కృత సుకృతములను తెలుసుకొనున్నది. కామ పూజిత
కామపూజిత కాముని చేత పూజింపబడినది. మూలాధార స్వాధిష్టానమునందు ఉండునది. కామరూప is the place worshipped at the holy city of Kamarupa is Assam. It's in Assam in India. Shringara Rasa Sampurna. Shringara Rasam చేత సంపూర్ణ అనుభవం కలిగినది. మణిపుర చక్రము మందు పూర్ణగిరి పీఠమునందు ఉండునది. Purnagiri is the worship at Purnagiri is Uttaranchal. Uttaranchal in India is the Purnagiri. Jaya సంతతం ఆమెకు జయమే. ఆమె జయస్వరూపిణి. జాలంధర స్థిత. Jalandhar is the holy city of Punjab. Jalandhara. జాలంధర పీఠమనగా విశుద్ధి అందరూ అందు నివసించున్నది. కామపుర, పూర్ణగిరి, జాలంధర ఈ మూడు these three holy places Kamapura, Purnagiri, Jalandhara, Assam, Uttaranchal, Punjab are said to be the three corners of the inner triangle of Sri Chakra. Udhyana Pita Nilaya కనుబొమల మధ్య ఆజ్ఞా చక్రమే ఓడ్యాన పీఠము. అందు నివసించున్నది. ఓడ్యాన పీఠము. ఓడ్యాన is the central dot. That is బిందు. బిందు మండల మధ్యస్థ. శ్రీచక్రమందు బిందు స్థానమున ఉన్న బ్రహ్మ రంధ్రము కింద ఉన్న చంద్రమండలములందు నివసించున్నది. బిందు మండల మధ్యస్థ. రహోయాగ క్రమరాజ. గురుముఖముగా ఈ రహస్య యాగ విధానము తెలుసుకొని ఆ క్రమమున ఆరాధించవలెను. అట్టి ఆరాధన యందే ఆమెకు ప్రీతి. రహస్తర్పణ తర్పిత. తర్పణము అనగా తృప్తిని పొందినది. మానసిక పూజలయందు ప్రీతి కలది. సత్వప్రసాదిని. రహస్య పూజ జరిగినప్పుడు వెంటనే ప్రసన్నురాలై అనుగ్రహించును. విశ్వసాక్షిని. విశ్వంలోని అన్ని కర్మలకు ఆరాధనలకు సాక్షి వర్జిత. పరదేవత సర్వసాక్షి. ఆమెకు మరియొక సాక్షి అవసరం లేదు. షడంగ దేవతాయుక్త. హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, నేత్రదేవి, కవచదేవి, అస్త్రదేవి. వీరందరూ షడ్గుణముల. వీరి అధిదేవత వారితో కూడియున్నది. షడ్గుణ్య పరిపూరిత. షడ్గుణములతో కూడి ఉన్నది. నిశ్చక్లిన. అత్యంత దయార్థ హృదయము కలది. నిరుపమ. ఆమెతో సమానము కాని అధికులు కాని లేరు. నిర్వాణ సుఖదాయిని. పరిపూర్ణమైన మోక్ష సుఖం ఇచ్చునది. నిత్య షోడశికారూప. కామేశ్వరి నిత్య షోడశిక నిశ్చల రూపము కలది. whose nature is realized by daily worshipping the Shodashika 16-syllabled mantra. Nitya Shodashika Rupa. Worshipping her by taking 16-syllabled mantra every day. శ్రీకంఠార్థ శరీరిని. శ్రీకంఠుడనగా పరమేశ్వరుడు. అతని అర్ధస్వరూపము కలది. ప్రభావతి. శ్రీదేవి అత్యంత కాంతివంతమైనది. ప్రభారూప. అనిమాది ఆవరణ దేవతా స్వరూపిణి. ప్రసిద్ధ. సకల దేవతల యందు ప్రసిద్ధి పొందినది.
పరమేశ్వరి శ్రేష్టమైన ప్రధానేశ్వరి స్వరూపము. మూల ప్రకృతి ప్రథమ సృష్టి రూపమైన ఇచ్ఛాశక్తియే మూల ప్రకృతిగా ఉన్నది. ప్రవ్యక్త అవ్యక్తమైన రూపము కలది. వ్యక్తావ్యక్త స్వరూపిణి. నామరూపములు జడములు వానియందు చైతన్య స్వరూపముగా ఉన్నది. వ్యాపిని సర్వవ్యాపిని. వివిధాకార నామరూపాత్మకమైన ప్రపంచము నందు వివిధమైన రూపములు ధరించి ఉన్నది. విద్యా స్వరూపిణి. విద్య అనగా బ్రహ్మస్వరూప జ్ఞానము, అవిద్య అనగా వృత్తి రూప జ్ఞానము. ఆ రెండు విధముల జ్ఞానమును పరాశక్తి రూపమే. మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది. మహాదేవుని నేత్రములకు శ్రీదేవి ఆహ్లాదము కలిగించున్నది. భక్తహార్దతమో భేద భానుమత్ భాను సంతతి. శ్రీదేవి భక్తుల హృదయము అందలి తమస్సును చీల్చునట్టి సూర్యకిరణాలు వంటిది. శివధూతి భక్తులకు శివానుగ్రహమును కలిగించు దూత వంటిది. శివారాధ్య శివుని చేత ఆరాధించబడినది. షోడశాక్షరి మంత్రము రాజరాజేశ్వరి స్వరూపము. అది సదా శివునిచే ఉపాసించబడుతున్నది. శివమూర్తి పరమశివుడే ఆమె స్వరూపము. శివశక్తులకు భేదము లేదు. మంగళప్రదమైన రూపము కలది. శివంకరి శ్రీదేవి భక్తులకు శుభాన్ని చేకూర్చున్నది. శివప్రియ శివునకు ప్రియురాలు. శివుడే ప్రియుడిగా కలది. శివపర శివుని కంటే శ్రేష్ఠురాలు. శివుని యందు ఆసక్తి కలది. శివతత్వాన్ని బోధించే తల్లి. శివుడే ఆత్మ ఉత్కృష్టుడు అని చెప్పే తల్లి. శిష్టేష్ట శృతి స్మృతులను అనుసరించి కర్మలను ఆచరించువారు శిష్టులు. అట్టి శిష్టులు శ్రీదేవి అందు ఇష్టము కలవారు. శివ పూజిత శిష్టులకు వారిచే పూజింపబడినది. అప్రమేయ దేశకాల వస్తు భేదము అనేడు ప్రమాణము లేనిది. స్వప్రకాశ శ్రీదేవి ఆకారము స్వప్రకాశము. మనోవాంఛ మగోచర మనస్సు చేత కాని వాక్కు చేత కాని ఇట్టిదని చెప్పటానికి సఖ్యము కాదు. చిత్ శక్తి సర్వ ప్రాణుల యందు జీవకళ. చేతనారూప చైతన్య రూపిణి. అందరికీ చైతన్యమును కలిగించున్నది. జడాశక్తి దృశ్యమానమైన జగత్తు శ్రీదేవి స్వరూపము. జడాశక్తి is the power of inanimate material universe. జడాత్మిక దృశ్యమానమైన జగత్తు శ్రీదేవి స్వరూపము. గాయత్రి ద సేక్రెడ్ గాయత్రి మంత్రము. ఓం భూర్భువస్వః. వ్యాహృతి అంతటను వ్యాపించి ఉన్నది. సంధ్య అహోరాత్రులందు సేవించదగిన నామము సంధ్య. రెండు ఆలోచనల మధ్య సమయము. ఆమె అంటే నిర్విచారం స్థితిని పెంపొందింపచేసే శక్తి ఆమెదే. ద్విజబృంద నిసేవిత performed by twice born. And ద్విజబృంద నిసేవిత self-realized puja performed by the self-realized. తత్వాసన సకల తత్వములే ఆమె ఆసనము. తత్వమయి తత్
is Brahma. Tvam is you. Ayi is coming forth. Tattvamayi. Panchakoshantarasthita. పంచకోశమునందు శ్రీదేవి ఉండి వాటికి శక్తిని కలిగించుచున్నది. పంచకోశములు బయటి నుంచి లోపలికి, బయటి కోశము అన్నమయ కోశము, ద షీట్ ఆఫ్ ద ఫుడ్. తర్వాతి కోశము ప్రాణమయ కోశము, ద షీట్ ఆఫ్ ద బ్రెత్. అన్నమయ ప్రాణమయ కోశము స్థూల శరీరానికి సంబంధించింది. మూడవ కోశము మనోమయ కోశము, ద షీట్ ఆఫ్ మైండ్. నాలుగవది విజ్ఞానమయ కోశము, ద షీట్ ఆఫ్ నాలెడ్జ్. మనోమయ విజ్ఞానమయ కోశము స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరానికి సంబంధించినది. ఐదవ కోశము ఆనందమయ కోశము, ద షీట్ ఆఫ్ జాయ్. ఇది కారణ శరీరానికి సంబంధించినది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాల్లో ప్రతి కోశంలో తానే అయి ఉన్నది. పంచకోశాంతర స్థిత. నిస్సీమా మహిమ. పరిమితి లేని ప్రభావము కలది. నిత్య యవ్వన. షోడశ వర్ష వయస్సు గల యవనవతి. మదశాలిని. వృత్తి వాసన రహితమైన పూర్ణానంద అనుభవం చేత ప్రకాశించున్నది. మదఘూర్ణిత రక్తాక్షి. యవ్వనం మధ్య చెలించుచున్న ఎర్రని నేత్రములు కలిగినది. మద పాటల గండపు. యవ్వనము చే పాటల వర్ణము గల చెక్కిళ్ళు కలది. చందన ద్రవ దిగ్ధాంగి. పరిమళ భరితమైన చందన ద్రవము చేత పూయబడిన శరీరము కలది. చాంపేయ కుసుమ ప్రియ. సంపెంగ పువ్వుల యందు ప్రీతి కలది. కుశల. సర్వ సమర్థురాలు. కోమలాకార. సుకుమారమైన ఆకారము కలది. కురుకుళ్ళ. మణిద్వీపమునందు గల శ్రీపురమునకు అధికారిణి. కులేశ్వరి. ది రూలర్ ఆఫ్ సుషుమ్నా నాడి. కులకుండాలయ. మూలాధారము స్థానముగా కలది. కౌల మార్గ తత్పర సేవిత. కౌల మార్గము అనుసరించిన వారిచే పూజింపబడినది. కౌల మార్గము, it is the path of inauspicious, it is an inauspicious path. Kaula worship is not good and it involves addictive behavior. Kaula marga tatpara sevita. Kumara Gananathamba. కుమార స్వామికి గణనాథునికి జనని. తుష్టి. సంతోష స్వరూపము కలది. పుష్టి. సకల భూతములకు పోషణ రూపమైనది. మతి. సకల జనుల యందు బుద్ధి స్వరూపముగా ఉన్నది. ధృతి. సకల భూతములందు ధైర్య రూపములో ఉన్నది. శాంతి. సకల భూతముల యందు శాంతి రూపములో ఉన్నది. స్వస్తిమతి. శ్రీదేవి మనోవాక్కులకు అగోచరము. కాంతి. సకల ప్రపంచానికి కాంతి రూపముగా ఉన్నది. నందిని. ఆనందించేది కనుక నందిని. శ్రీదేవి ఆనంద స్వరూపిణి. విఘ్ననాశిని. శ్రీ విద్య ఉపాసకులకు కలిగెడు విఘ్నాలను పోగొట్టునది. తేజోవతి. ఏ తేజస్సు సూర్యచంద్రులకు ఆధారంగా ఉన్నదో అట్టి తేజస్సు కలది. త్రినయన. చంద్రాగ్ని సూర్యుల ముగ్గురు శ్రీదేవికి నేత్రాలుగా ఉన్నారు కనుక త్రినయన. లోలాక్షి. కామరూపిణి. స్త్రీలకు మనోహరమైన రూపంలో కనిపించున్నది. మాలిని. ఆకారము నుండి
హాకారము వరకు మాలాకారముగా ఉన్నది. హంసిని. హంస అనగా యతీంద్రులు. అట్టి పరమహంసని శ్రీదేవి. మాత. సకల ప్రపంచానికి జనని. మలయాచలవాసిని. మలయ పర్వతమునందు నివసించున్నది. సుముఖి. మంగళప్రదమైన ముఖము కలది. నళిని. ముఖ నేత్రములు కమలముల వంటివి. శుభ్రు. చక్కని కనుబొమలు కలది. శోభన. సౌందర్యముతో ప్రకాశించున్నది. సురనాయిక. దేవతలకు నాయిక. కాలకంఠి. నల్లని కంఠము గల ఈశ్వరుడి పత్ని. కాంతిమతి. సకల అవయములందు కాంతి తేజస్సు కలది. శోభిని. శోభింప చేయునది. సూక్ష్మరూపిణి. స్థూల దృష్టి చేత తెలియబడని ఆకారము కలది. వజ్రేశ్వరి. శ్రీచక్రమునందు అవ్యక్త స్వరూపములో కోణత్రయమునందు శ్రీదేవి వజ్రేశ్వరి అనే నామముతో ఉన్నది. వామదేవి. వామదేవుడు అయిన పరమేశ్వరుడి పత్ని. వయోవస్థ. వివర్జిత. బాల్య యవ్వనము భేదము లేనిది. సిద్ధేశ్వరి. సిద్ధులు దేవతాగణులతో ఒకరు, వారికి ఈశ్వరి. సిద్ధ విద్య అనే పేరు కలది. ద నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్ రియలైజ్డ్. సిద్ధమాత. సిద్ధులకు అనగా యోగ స్థితులకు మాత. యశస్విని. కీర్తి శాలిని వేద రూపంగా ఉన్నది. విశుద్ధి చక్ర నిలయ. 16 దళాల విశుద్ధి చక్రంలో పరాశక్తి స్వరూపిణిగా కమల కర్ణికయందు నివసించుచున్నది. ఆ రక్తావరణ లేత ఎరుపు రంగు కలది. త్రిలోచన. 3 నేత్రములు కలది. ఖడ్వాంగాది ప్రహరణ. బల్లెము మొదలగు ఆయుధాలు ధరించి ఉన్నది. వదనైక సమన్విత. ఒకే ముఖము కలది. పాయసాన్న ప్రియ. పాయసము అన్నము నందు ప్రీతి కలిగినది. త్వక్స్థ. చర్మము నందు చేతనా రూపంలో ఉన్నది. పశులోక భయంకరి. జ్ఞానము లేని పశువులకు భయము కలిగించున్నది. పశు ప్రవృత్తి కలవారికి భయము కలిగించున్నది. అమృతాది మహాశక్తి సమృత. 16 దళాల అందు 16 కళలను గ్రహించి అమృతాది షోడశ యోగిని రూపంలో ఈ శక్తి దేవిని సేవించుచున్నది. ఈ 16 శక్తులు 16 వావెల్స్, అల్లులు, అచ్చులు. బిందు తర్వాత వచ్చేది మొదటి త్రికోణము. ఆ త్రికోణంలో శివుడు శక్తి. శివుడు నాదము, శక్తి అక్షర బ్రహ్మ. అక్కడి నుంచి అక్షరాలు మొదట ఆజ్ఞా చక్రంలో ఆ 16 వావెల్స్ లాగా శక్తుల్లాగా ఉన్నవి అని చెప్తున్నారు ఇక్కడ. డాకినీశ్వరి. పైన చెప్పిన 9 విశేషణములో డాకినీశ్వరి స్వరూపంలో సేవించుచున్నది. అనాహతాబ్జ నిలయ. హృదయమందు 12 దళములో డాకిని అను పేరు గల యోగిని రూపంలో ఉన్నది. శ్యామాభ. శ్యామల వర్ణ కాంతి కలది. వదనద్వయ. ఇప్పుడు ఆమెకు 2 ముఖములు కలవి. ద్రంష్టోజ్వల. కోరలతో ఉజ్వలంగా ప్రకాశించుచున్నది.
అక్షమాల లదిధర అక్షమాల మొదలగు వానిని ధరించియున్నది. She is wearing the garland of the 52 letters which emanated from the primordial Om. రుధిర సంస్థిత రుధిరము బ్లడ్ అందు అనుధాతు అందు ఉన్నది. కాలరాత్రాది శక్తౌఘనభృత కాలరాత్రి మొదలగు 12 యోగినులతో కూడి ఉన్నది. ఇక్కడ ఈ యోగినులు 12 బీజాలు, హృదయ చక్రం బీజాలు. ఖ ఖ గ గ న ఛ ఛ జ జ న థ ఠ. స్నిగ్ధౌదన ప్రియ నెయ్యి కలిపిన అన్నమునందు ప్రీతి కలది. మహావీరేంద్ర వరద త్రిమూర్తులు మహావీరేంద్రులు వీరికి వరములిచ్చునది. రాకిన్యంబ స్వరూపిణి అనాహత చక్రమందు ఈ రాకిని స్వరూపంలో ఉన్నది. మణిపూరాబ్జ నిలయ మణిపూరము నాభి మీదుగా 10 దళములు అందు నివసించుచున్నది. వదనత్రయ సంయుత యోగినీదేవి 3 ముఖములు కలిగి ఉన్నది. వజ్రాధికాయుధోపేత వజ్రము మొదలగు ఆయుధాలను ధరించినది. డామర్యాది భీరావృత డామరి మొదలగు ఆవరణ దేవతలతో కూడి ఉన్నది. డామరి the bija from da to bha. రక్తవర్ణ ఎర్రని కాంతి కలది. మాంసనిష్ట మాంసము the flesh అని ధాతువులో చైతన్యంగా నెలకొన్నది. గూఢాన్న ప్రీత మానస బెల్లము కలిపిన అన్నము మీద ప్రీతి కలది. సమస్త భక్త సుఖద తన భక్తులందరూ సుఖమును అందరికీ సుఖమునిచ్చునది. లాకిన్యంబ స్వరూపిణి లాకిని అను యోగిని రూపమున కలది. స్వాదిష్టానం భుజగద 6 దళముల గల స్వాదిష్టాన కమలము అందు ఉన్న అగ్నిస్వరూపము. చతుర్వక్త్ర మనోహర 4 ముఖములతో మనోహరంగా ఉన్నది. శూలాదాయుధ సంపన్న శూలము మొదలగు ఆయుధాలను ధరించినది. పీతవర్ణ పసుపచ్చని కాంతి కలది. అతి గర్విత సౌందర్యాది సకల ఐశ్వర్యములు చేత గర్వించున్నది. మేధోనిష్ట మేధము అందు తెల్లని మృదువౌ మాంసము ఫ్యాట్ లో అను ధాతువు నందు బుద్ధి కళారూపముగా ఉన్నది. మధుప్రీత మధు నందు ప్రీతి కలది. బందిన్యాది సమన్విత బందిని మొదలగు 6 యోగినులతో కూడి ఉన్నది. ఈ బందిని దేవతలు 6 బీజమంత్రములు స్వాదిష్టానంలో తథ్యాన్నాసక్త హృదయ పెరుగన్నము అందు ఆసక్తి కలది. కాకిని రూపధారిణి కాకిని అను యోగిని రూపము ధరించి ఉన్నది. మూలాధారాంబుజారూఢ 4 దళముల గల మూలాధార కమలమందు నివసించుచున్నది. పంచవక్త్ర 5 ముఖములు కలది. అస్థి సంస్థిత అస్థికల అందు అనుధాతునందు ఉండునది. అంకుశాది ప్రహరణ అంకుశము మొదలగు ఆయుధములను ధరించి ఉన్నది. వరదాది నిషేవిత వరద మొదలగు యోగినుల చేత సేవించబడుచున్నది. ఇక్కడ వరదాది బీజ శక్తులు వం శం శం సం. ముగ్ధౌదన సక్త చిత్త పెసరపప్పు జీలకర్ర మొదలగు వాటితో వండిన పులుగాన్నము అందు ఆసక్తి కలది. టు డెవలప్ ద గణేష తత్వ యు మస్ట్ ఈట్ ద చనా
hazelnut, and lemon. సాకిన్యాంబ స్వరూపిణి. సాకిని అను చక్రేశ్వరి రూపము ధరించియున్నది. ఆజ్ఞా చక్రాబ్జ నిలయ. 2 దళముల ఆజ్ఞా చక్రమునందు నివసించునది. శుక్లవర్ణ తెల్లని వర్ణము కలది. షడానన 6 ముఖములు కలది. మజ్జ సంస్థ. మజ్జ అను ధాతు బ్రెయిన్ అండ్ బోన్ మ్యారో. మజ్జ సంస్థ అను ధాతువు నందు ఉన్నది. హంసవతి ముఖ్య శక్తి సమన్విత. హంసవతి మొదలగు యోగునులతో కూడి ఉన్నది. ద బీజ మంత్ర హం శం హంసవతి. హరిద్ర నైకరసిక పసుపు కలిపిన అన్నమునందు ఆసక్తి కలిగినది. హాకిని రూపధారిణి. హాకిని అను రూపము ధరించినది. సహస్రదళ పద్మాస్త. శిరస్సు మధ్య భాగమున 1000 దళముల పద్మమునందు యాకిని రూపములో ఉన్నది. సర్వవర్ణోపశోభిత. సర్వవర్ణముల చేత శోభిల్లుచున్నది. సర్వాయుధధర. సకల ఆయుధములను ధరించినది. శుక్ల సంస్థిత. శుక్లం అను ధాతువు అందు జీవరూపముగా ఉన్నది. సర్వతోముఖి. సర్వస్థలములను చూడదగినది. ఫేసింగ్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్. సర్వౌధన ప్రీత చిత్త. సకల విధములైన అన్నములందు ప్రీతి కలది. యాకిన్యాంబ స్వరూపిణి. యాకిని అను చక్రేశ్వరి రూపముగా ఉన్నది. స్వాహ. స్వాహాదేవి అగ్నిదేవుని పత్ని. అగ్ని శివుని మూర్తియే కనుక పార్వతీదేవిగా ఉన్నది. స్వధ. ఈమె కూడా అగ్నికి భార్య. మతి. మతి స్వరూపిణి విజ్డమ్. మేధ బుద్ధి స్వరూపిణి. శృతి వేదస్వరూపిణి. స్మృతి స్మృతి స్వరూపిణి రిమెంబరెన్స్. అనుత్తమ. శ్రీదేవి కంటే ఉత్తమ దేవతలు లేరు. పుణ్యకీర్తి. శ్రీదేవి చరిత్ర మహిమలు పవిత్రములు పాపములను పోగొట్టునవి. పుణ్యలభ్య. అనేక పుణ్యములు. ప్యూర్ అండ్ రైచియస్. పుణ్యులు చేసిన వారికే శ్రీదేవి ప్రాప్తి కలుగును. వీరే జీవన్ముక్తులు. పుణ్యశ్రవణ కీర్తన. జగన్మాత నామసేవన కీర్తనలు పుణ్య ఫలములు నిచ్చును. పులోమజార్చిత. పులోమజ అనగా ఇంద్రుని భార్య. పులోమ ఋషి కుమార్తె కనుక పులోమజ. బంధమోచని. బంధముల నుంచి విముక్తి కలిగించున్నది. బంధురాలక. దట్టమైన కేశ సమూహము కలది. విమర్శ రూపిణి. పరబ్రహ్మమందుగల స్ఫురణ శక్తి రూపము. విమర్శ. ప్రకాశ is the light. Prakasha is light and light is Shiva. Vimarsha is a reflection of the light. That is a reflection of Shiva, is Shakti. Vimarsha Rupini. The formless and the personal God whose union represents the individual spirit realizing its identity with the all-pervading. This is the important concept of the Tantra. Prakasha Vimarsha Rupamu is the important concept of the Tantra. Vidya Jnana Rupini Vyadadi Jagat Prasu. ఆకాశాది పంచభూతములను వాని తత్వములతో కూడిన జగత్తును సృష్టించినది. సర్వవ్యాధి ప్రశమని. సమస్త వ్యాధులను పోగొట్టి శాంతిని కలిగించున్నది. సర్వ మృత్యు నివారిణి. కాల అకాల
మొదలగు అన్ని మృత్యువులను పోగొట్టునది. అగ్రగణ్య ఇంతకి పూర్వము అందు ఉన్నది. అచింత్య రూప ఊహింపరాని స్వరూపము కలది. కలి కల్మషనాశిని కలి వలన కలిగిన దోషాలను నశింపచేయునది. Destroying the worst sins of Kali Yuga. కలి కల్మషనాశిని కాత్యాయిని కతుడను ఋషి కుమార్తె కాత్యాయిని శ్రీదేవి రూపమే కాత్యాయిని. She is one of the names of goddess associated we worship during Navaratri. కాలహంత్రి మృత్యువును సంహరించునది. రిమూవర్ ఆఫ్ ద టైమ్ అండ్ డెత్. కమలాక్ష నిషేవిత విష్ణువుచే సేవించబడినది. తాంబూల పూరితముఖి తాంబూలముచే నిండిన ముఖము కలది. దాడిమి కుసుమ ప్రభ దానిమ్మ పువ్వు వంటి ఎర్రని కాంతి కలది. మృగాక్షి లేడీ కన్నుల వంటి కన్నులు కలది. మోహిని సకల జగత్తును మోహింపచేయునది. ముఖ్య సృష్టి ఆది అందున ఉన్నది. మృడాని భక్తులకు సుఖమునిచ్చు మహేశ్వరుడు మృడుడు. అతని పత్ని మృడాని. మిత్రరూపిణి మిత్రుడు అనగా సూర్యుడు. సూర్యుడు తేజో రూపము ఆమె. నిత్యతృప్త సర్వదా తృప్తిని కలిగించునది అనుభవించునది. భక్తనిధి భక్తులకు కోరికల్ని వసంగు నిధి వంటిది. నియంత్రి జగత్తును నియమించునది. నిఖిలేశ్వరి సకల ప్రపంచానికి ఈశ్వరి. మైత్రాది వాసనాలభ్య వాసన చతుష్టము గుణములు కలవారికి శ్రీదేవి సులభముగా ప్రసన్నురాలగును. Attained by those with intense desire for union. Maitra is samadhi state. Maitradi vasanalabhya intense desire for the union with the God to attain samadhi state. మహాప్రళయ సాక్షిని కల్పాంతరమందు శివుడు భస్మము పూసుకుని చేసే తాండవమును నాకు సాక్షి. పరాశక్తి నవధాతువులకు అనేక నామములు కలిగి ఉన్నది. షీ ఇస్ ద క్రియేట్రిక్స్ ద క్రియేటర్. పరాశక్తి. పరానిష్ట ఉత్కృష్టమైన నిష్ట అనగా బ్రహ్మజ్ఞానము స్థితియే శ్రీదేవి రూపము. ద హైయెస్ట్ స్టేట్. పరానిష్ట. ప్రజ్ఞాన ఘన రూపిణి తేజోమయమైన స్వరూపము. జ్ఞానము కంటే వేరే వృత్తి లేని బుద్ధి జ్ఞానము ఘనము. అదే తుర్య అవస్థ బ్రహ్మకార స్థితి. మాధ్వీపానలస దేవయోగ్యమైన ద్రాక్ష రసపానము చేత పరవశమైనది. మత్త పూర్ణానంద అనుభవము చేత మత్తురాలైనది. మాతృకా వర్ణ రూపిణి ఆకారము నుండి క్షాకారము వరకు గల అక్షరములన్నీయు మాతృకా శక్తి స్వరూపములే. మహా కైలాస నిలయ కైలాస పర్వతమే నిలయముగా కలది. శ్రీచక్రమునందున్న బిందు స్థానమే కైలాసము. మృణాలి మృదు దోర్లత తామర తూట వలె మృదువైన బాహులతలు కలది. మహనీయ సకల దేవతల చేత పూజింపదగినది. దయామూర్తి దయచేసి స్వరూపముగా కలది. మహా సామ్రాజ్యశాలిని మహా కైలాసి
ఆధిపత్యమే మహాసామ్రాజ్యము. శ్రీదేవి అట్టి మహాసామ్రాజ్య పదవిని పొందినది. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు మనము ఖడ్గమాల స్తోత్రము వింటూ ధ్యానం చేద్దాము శ్రీ మాతాజీ పాదాల వద్ద. జై శ్రీ మాతాజీ. अथ श्रीदेवी खड्गमाला स्तोत्रम् ह्रीङ्कारासनगर्भितानलशिखां सौः क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्त्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीम्. ॐ अस्य श्री शुद्धशक्तिमाला महामन्त्रस्य उपस्थेन्द्रियाधिष्ठायि वरुणादित्य ऋषिः देवी गायत्री छन्दः सात्विक ककार भट्टारक पीठस्थित कामेश्वराङ्कनिलया महाकामेश्वरी श्री ललिता पराभट्टारिका देवता ऐं बीजं क्लीं शक्तिः सौः कीलकं मम खड्गसिद्ध्यर्थे सर्वाभीष्टसिद्ध्यर्थे जपे विनियोगः. अथ ध्यानम् आरक्ताभान्त्रिनेत्रामरुणिमवसनां रत्नताटङ्करम्यां हस्ताम्भोज्यैः सपाशाङ्कुशमदनधनुस्सायकैर्विस्फुरन्तीम् आपीनोत्तुङ्गवक्षोरुहकलशलुठत्तारहारोज्ज्वलाङ्गीं ध्यायेदम्भोरुहस्तामरुणिमवसनामीश्वरीमीश्वराणाम्. ॐ ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः. ॐ नमस्त्रिपुरसुन्दरि हृदयदेवी शिरोदेवी शिखादेवी कवचदेवी नेत्रदेवी अस्त्रदेवी कामेश्वरि भगमालिनि नित्यक्लिन्ने भेरुण्डे वह्निवासिनि महावज्रेश्वरि शिवदूति त्वरिते कुलसुन्दरि नित्ये नीलपताके विजये सर्वमङ्गले ज्वालामालिनि चित्रे महानित्ये परमेश्वर परमेश्वरि मित्रेशमयि षष्ठीशमयि उड्डीशमयि चर्यानाथमयि लोपामुद्रामयि अगस्त्यमयि कालतापनमयि धर्माचार्यमयि मुक्तकेशीश्वरमयि दीपकलानाथमयि विष्णुदेवमयि प्रभाकरदेवमयि तेजोदेवमयि मनोजदेवमयि कल्याणदेवमयि वासुदेवमयि रत्नदेवमयि श्रीरामानन्दमयि अणिमासिद्धे लघिमासिद्धे गरिमासिद्धे महिमासिद्धे ईशित्वसिद्धे वशित्वसिद्धे प्राकाम्यसिद्धे भुक्तिसिद्धे इच्छासिद्धे प्राप्तिसिद्धे सर्वकामसिद्धे ब्राह्मी माहेश्वरी कौमारी वैष्णवी वाराही माहेन्द्री चामुण्डे महालक्ष्मी सर्वसंक्षोभिणी सर्वविद्राविणी सर्वाकर्षिणी सर्ववशङ्करी सर्वोन्मादिनी सर्वमहाङ्कुशे सर्वखेचरी सर्वबीजे सर्वयोने सर्वत्रिखण्डे त्रैलोक्यमोहनचक्रस्वामिनि प्रकटयोगिनि कामाकर्षिणि बुद्ध्याकर्षिणि अहङ्काराकर्षिणि शब्दाकर्षिणि स्पर्शाकर्षिणि रूपाकर्षिणि रसाकर्षिणि गन्धाकर्षिणि चित्ताकर्षिणि धैर्याकर्षिणि स्मृत्याकर्षिणि नामाकर्षिणि बीजाकर्षिणि आत्माकर्षिणि अमृताकर्षिणि शरीराकर्षिणि सर्वाशापरिपूरकचक्रस्वामिनि गुप्तयोगिनि अनङ्गकुसुमे अनङ्गमेखले अनङ्गमदने अनङ्गमदनातुरे अनङ्गरेखे अनङ्गवेगिनि अनङ्गाङ्कुशे अनङ्गमालिनि सर्वसंक्षोभणचक्रस्वामिनि गुप्ततरयोगिनि सर्वसंक्षोभिणि सर्वविद्राविणि सर्वाकर्षिणि सर्वाह्लादिनि सर्वसम्मोहिनि सर्वस्तम्भिनि सर्वजृम्भिणि सर्ववशङ्करि सर्वरञ्जनि
सर्वोन्मादिनि सर्वार्थसाधिके सर्वसम्पत्तिपूरिणि सर्वमन्त्रमयि सर्वद्वन्द्वक्षयङ्करि सर्वसौभाग्यदायकचक्रस्वामिनि सम्प्रदाययोगिनि सर्वसिद्धिप्रदे सर्वसम्पत्प्रदे सर्वप्रियङ्करि सर्वमङ्गलकारिणि सर्वकामप्रदे सर्वदुःखविमोचनि सर्वमृत्युप्रशमनि सर्वविघ्ननिवारिणि सर्वाङ्गसुन्दरि सर्वसौभाग्यदायिनि सर्वार्थसाधकचक्रस्वामिनि कुलोत्तीर्णयोगिनि सर्वज्ञे सर्वशक्ते सर्वैश्वर्यप्रदायिनि सर्वज्ञानमयि सर्वव्याधिविनाशिनि सर्वाधारस्वरूपे सर्वपापहरे सर्वानन्दमयि सर्वरक्षास्वरूपिणि सर्वेप्सितफलप्रदे सर्वरक्षाकरचक्रस्वामिनि निगर्भयोगिनि वशिनि कामेश्वरि मोदिनि विमले अरुणे जयिनि सर्वेश्वरि कौलिनि सर्वरोगहरचक्रस्वामिनि रहस्ययोगिनि बाणिनि चापिनि पाशिनि अंकुशिनि महाकामेश्वरि महावज्रेश्वरि महाभगमालिनि सर्वसिद्धिप्रदचक्रस्वामिनि अतिरहस्ययोगिनि श्री श्री महाभट्टारिके सर्वानन्दमयचक्रस्वामिनि परापरातिरहस्ययोगिनि त्रिपुरे त्रिपुरेश्वरि त्रिपुरसुन्दरि त्रिपुरवासिनि त्रिपुराश्रीः त्रिपुरमालिनि त्रिपुरासिद्धे त्रिपुराम्बे महात्रिपुरसुन्दरि महामहेश्वरि महामहाराज्ञी महामहाशक्ते महामहागुप्ते महामहाज्ञप्ते महामहानन्दे महामहास्कन्धे महामहाशये महामहाश्रीचक्रनगरसाम्राज्ञी नमस्ते 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 नमः।